యతేంద్రపురంలో కొండజాతికి చెందిన గూడెం వాళ్ళు ఉంటారు. వారిలో తెలివైన అమ్మాయి చామంతి. గూడెం వాళ్ళంతా తేనె తీయడం ఇలాంటి చిన్న చిన్న పనులు అడవిలో చేసుకుంటూ ఉంటారు. చామంతి తీసిన తేనెను మొదట సిద్ధేశ్వర స్వామి అభిషేకానికి సమర్పిస్తూ ఉంటుంది. సిద్ధేశ్వర స్వామి ఆలయం ముందు ఒక కారు నిలబడుతుంది. ఆలయ ధర్మకర్త గొప్ప ధనవంతుడైన భద్రయ్య కారులో నుండి దిగుతాడు. భద్రయ్యకు సిద్ధేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. గతంలో భద్రయ్య పాడుబడిన ఈ ఆలయాన్ని మరమ్మతు చేయించి ఉంటాడు. ఆయనను చూడగానే నమస్కరిస్తూ పూజారి నాగరాజు అతడి దగ్గరికి వస్తారు. భద్రయ్య గుడిలో జరిగిన ఇన్స్పెక్టర్ చావు గురించి ప్రశ్నిస్తాడు. ఎవరి మాట లెక్క చేయనందువలనే స్వామి కోపానికి అతడు బలయ్యాడని, అలా జరగాలని విధి కాబోలు అంటాడు పూజారి. భద్రయ్యను కలవడానికి ఊరి పెద్ద కృష్ణమూర్తి ఆలయానికి వస్తాడు. నాగరాజు కృష్ణమూర్తిలకు ఒకరంటే ఒకరికి సరిపోదు. భద్రయ్య ముందు వాళ్ళిద్దరూ మాటలతో వాదించుకుంటారు. ఇక అభిషేకానికి అందరూ సన్నిధికి చేరుకుంటారు. అంతలో చామంతి తేనెను పూల వ్యాపారి పూలను స్వామికి సమర్పిస్తారు. చామంతి వైపు అదోలా చూస్తూ ఉంటాడు నాగరాజు. కోపంగా అతడి వైపు చూస్తూ వెళ్ళిపోతుంది చామంతి. స్వామి పూజ అయ్యాక సన్నిధిలో ఓ తాళపత్రం కనిపిస్తుంది. సాక్షాత్తు స్వామి తాళపత్రం ద్వారా సందేశాన్ని పంపినట్లు వాళ్ళు నమ్ముతారు. ఆ తాళపత్రంలో ఊరిలోకి కొత్త వ్యక్తులను అనుమతించరాదని, కొత్తగా ఆశ్రమంలో పిచ్చివాళ్ళని చేర్చవద్దని సందేశం ఉంటుంది. ఈ సందేశాన్ని ఊరిలో దండోరా వేయిస్తాడు కృష్ణమూర్తి. ఆ దండోరాను మూగసాధువు వింటాడు. మూగసాధువు ఔషధాల కోసం పాము విషాన్ని సీసాలోకి తీసుకుంటాడు. తర్వాత ఆశ్రమంలో పిచ్చివాళ్లందరూ తలకు తైలం రాసుకోకుండా ఆంటోనీని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంతలో మూగసాధువు వచ్చి కంటి చూపుతో చూడగానే పిచ్చివాళ్లందరూ బుద్ధిగా వచ్చి తైలాన్ని తలకు రాయించుకుంటారు. తరువాత ఓ పిచ్చోడు యతేంద్రపురంలోకి అడుగు పెడతాడు. ఊరిలోని పిల్లలందరూ ఆ పిచ్చివాడిని రాళ్లతో కొడతారు. పిచ్చోడి తలకి గాయమవుతుంది. అది చూసిన లలిత పిచ్చివాడిని పాపమని తలచి తలకు కట్టుకడుతుంది. అక్కడే ఉన్న పూల వ్యాపారి తాళపత్ర సందేశం గురించి లలితను హెచ్చరిస్తుంది. ఆ పిచ్చోడు లలితను అనుసరిస్తూ వెంబడిస్తాడు. అంతలో మురళి వచ్చి ఆ పిచ్చోడిని ఆశ్రమానికి తీసుకువెళ్తానంటాడు. స్వామి తాళపత్ర సందేశాన్ని గుర్తు చేస్తుంది లలిత. అయినా మురళి వినిపించుకోడు. అన్నకేమవుతుందో అన్న భయంతో లలిత నేనే ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆ పిచ్చివాడిని చేరుస్తానని బయలుదేరుతుంది. అక్కడే వెనక ఉన్న నాగరాజు దేవుడి ఆజ్ఞని మీరుతున్నారు, చావు మూడింది మీకు అంటూ భయపెడతాడు. నవనాయకుని పట్టులో నలుభూములు బంధింపవచ్చు, యమనాయకుని పట్టులో ఏ ప్రాణమైనను బంధింపవచ్చు. శివనాయకుని పదం జపించు యువనాయక సిద్ధులు వానివలే దేనికి కట్టుబడరు, బంధించెదరు, ఆత్మలను మెరుగుపరిచెదరు. రహస్యం సీరియల్ కథాసుధ అన్ని ఎపిసోడ్స్ ని పూర్తిగా చూడాలంటే తెలుగు ఫిల్మ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.